నేర్చుకున్నా, తెలుసుకున్నా, దాంట్లో ఏ విషయాలు ఉన్నాయో ఆనందించాం అనుకుంటున్నా. సో మళ్ళా కొత్త శ్లోకాలకు వెళ్లే ముందు ఒకసారి పాత శ్లోకాలను కూడా చర్చించుకుందాం. అంతకంటే ముందు ఒకసారి ఆచార్యులను తర్వాత స్వామిని ప్రార్థిస్తూ మన ఈరోజు క్లాస్ మొదలు పెడతాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. అమ్మ రికార్డింగ్ అవుతుందా? ఓకే. మీరే స్టార్ట్ చేశారా? ఐ థింక్ దామోదరి చేస్తున్నట్టుంది. దామోదరి స్టార్ట్ చేసింది. హరే కృష్ణ మాతాజీ, మనం 18వ అధ్యాయం మాతాజీ 10 శ్లోకాల వరకు అయింది. ఇది 17వ అధ్యాయం. కిందకి జరుపుకుంటున్నారులే మాతాజీ, కొంచెం టైం పడుతుంది. తర్వాత జరుగుతా. యా. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయాముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్లే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. దామోదరి రికార్డింగ్ అవుతుంది కదా? అదే డౌట్ అవుతుంది వచ్చింది. మాతాజీ, అవుతుంది. ఓకే, దెన్ ఐ విల్ స్టార్ట్. సారీ. హరే కృష్ణ మాతాజీ. మనము ఎవరన్నా ఒక్కళ్ళు మీ తెలుగు భాగవతం పుస్తకం దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఏం తెలుసుకున్నా, హిరణ్యాక్షుడు వై సరి మర్చిపోయాను, వరుణుడి ద్వారా తనకు సమయుజీవ విష్ణువు అని తెలుసుకొని ఆ విష్ణు జాడ కోసం వెతుకుతూ నారదుని ద్వారా అతను గర్భోదక ఓషన్లో సముద్రంలో ఉండడం తెలుసుకొని ఆ స్థానానికి వచ్చినప్పుడు స్వామి అక్కడ అమ్మవారిని తన కోరల ద్వారా పైకి లేపే ప్రయత్నంలో ఉంటారనమాట. అది చూసినప్పుడు ఇతను ఇంకా మాటలతో, ముందు చేతులతో కాకుండా మాటలతో, రకరకాలైన పదునైన మాటలతోటి భగవంతుని రెచ్చగొడతారనమాట. అక్కడ హిరణ్యాక్షుడు ఏంటంటే తన యొక్క బలం వల్ల, తర్వాత తనకుండే వరబలం వల్ల విచక్షణ కోల్పోవడము, వరుణుడు వారించినప్పటికీ నీకు అతను సమబుద్ధి కానీ నువ్వు అతన్ని జయించలేవు, యుద్ధంలో నీకు మరణం సంభవిస్తుంది అన్న మాటను అతను చెవు పట్టించుకోకుండా వస్తాడనమాట. వచ్చి పోరాడేందుకు సిద్ధమవుతాడు. అతను రకరకాల పరుషమైన వాక్యాలంటే ఆచార్యులు ఏం చెప్పారంటే, ఈ హిరణ్యాక్షుడు పలికే పరుషమైన వాక్యాలకు అంతర్గతంగా భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉన్న పలుకలవి అని చెప్పారనమాట. మనకు ఆచార్యపరంగా తెలిసిన జ్ఞానం ఏంటంటే, పైకి చూస్తుంటే అది దుర్భాషలు ఆడినట్టున్నప్పటికీ అవి భగవంతుని స్తుతించడము ఇండైరెక్ట్ గాని వాళ్ళు చెప్పారు. సరే, ఇవంతా అయిపోతుంది. తర్వాత ఇతను అంటున్న మాటలు అతను పట్టించుకోకుండా భగవంతుడు నిష్ఠాపరుడై తను ఏ కార్యానికి అయితే దేవతలకు అభయం ఇస్తూ ఆయన ఆ కార్యాచరణ పూనుకున్నారో అది చేసి ఇంకా అప్పుడు తన శత్రు వైపు దృష్టి సారిస్తాడనమాట. ఆ ప్రయత్నంలో ఎన్నో రకాలైన పలుకులు పలికినప్పటికీ అతను దానికి ఎటువంటి
ఈ ప్రతిఘటన చూపించారనమాట. ఆయనకి బాధ అవుతుంది, ఎందుకంటే స్వామి నుంచి మనకు ఆ అనుభూతులన్నీ వచ్చాయి కాబట్టి భగవంతుడు కూడా బాధపడుతున్నాడు ఆ విషయం. శిలా ప్రభుపాద ఏం చెప్పారంటే, భక్తుల ప్రార్థనలు ఏ రకంగా స్వామిని సంతోషపరుస్తాయో అభక్తుల పరుష వాక్యాలు కూడా స్వామిని ఆ రకంగా బాధ పెడతాయి. అంటే భగవంతుడు అనేవాడు ఒక జడుడు కాదు, ఆయనే అన్ని రకాల అనుభూతులు కలిగిన వాడు అనే విషయం మనకి ఇక్కడ ఇంకొకసారి నొక్కి చెప్పారనమాట. తర్వాత ఏమవుతుందంటే, ఇవన్నీ చెప్పేసి ఇంకా అక్కడ పెట్టేసి నువ్వు నా కళ్ళ ముందు నువ్వు భూమిని తీసుకుపోలేవు అని చెప్తాడనమాట. చెప్పినాక సరే భగవంతుడు ఆ భూమిని ఆ నీటి యొక్క ఉపరితలం మీద స్థాపించి, అది ఏ ఆకర్షణ శక్తి కోల్పోయి నీటి అడుగులోకి వెళ్ళిపోయిందో ఆ ఆకర్షణ శక్తి వల్ల, భగవంతుడు ఇచ్చిన శక్తి వల్ల ఆ భూమి నీటి మీద తేలియాడడం మొదలు పెడుతుంది అనమాట. భగవంతుడిని నమ్మని వాళ్ళు రాళ్ళు తేలుతాయా, భూమి తేలుతుందా, అంత భారమైన వస్తువులు ఎలా తేలుతాయి అనుకుంటారు. కానీ భగవంతుడికి అసాధ్యమైంది ఏదీ కాదు. అది తెలిసిన భక్తులు భగవంతుని యొక్క ఇటువంటి శక్తి ప్రదర్శనను ఆమోదిస్తారు, ఆనందిస్తారు. అందుకని బ్రహ్మాది దేవతలందరూ భగవంతుని ప్రార్థిస్తూ ఆయనపై పుష్పాలు కురిపిస్తారనమాట, స్తుతిస్తూ ప్రార్థిస్తూ. అక్కడ దాకా మనం చదువుకున్నాక 8th శ్లోకాలు 2 రకాల మనుషులకు భయం ఉండదని మనం విన్నాం. ఎవరెవరికి భయం ఉండదు అంటే ఎవరికైనా గుర్తుందా? 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను. చెప్పండి అమ్మా. 3 ఎగ్జాంపుల్ ఇచ్చారు మాతాజీ. భక్తులకి, కర్తవ్య నిర్వహణ ఉన్న వారికి, శక్తివంతులైన వారికి, వీరికి భయం. పర్ఫెక్ట్ మాతాజీ. సో ఇటువంటి వాళ్ళకు భయం ఉండదు. అందుకని భగవంతుడు ఏంటి, ఆ కర్తవ్య నిర్వహణలో ఇతను ఏం మాట్లాడినా, ఏనుగు పోతుంటే కుక్కను ఊరితే ఎట్లా ఏనుగుల చలనం ఉండదో ఆ రకంగా ఎటువంటి ప్రతిఘటన చూపకుండా, రియాక్షన్ చూపించకుండా, ప్రతిచర్య పడకుండా తన పని చేశారు. దీన్ని ఎందుకు ఈరోజు ఆచార్యవాదనే వస్తున్నారు మహారాజు ఇట్లున్నారు. అయితే శిలా ప్రభుపాద ఆయన ఏమన్నారంటే, ఇది కూడా ఒక రకమైన కరుణనే ఆ దానవుడి మీద భగవంతుడి అని చెప్తున్నారనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ రకంగా ఆ భూమిని నీటి ఉపరితలం మీద పెట్టే విషయంలో మనం చేసే పొరపాటు ఏంటంటే, భగవంతుడి లీలలన్నింటినీ మనకుండే పరిమితమైన శక్తుల ద్వారా ఆలోచించి అది ఎలా చేయగలరు, ఇదే ఎలా చేయగలరు అని మనం ఆశ్చర్యపోతాం. ఇంకా రాక్షస గుణం వాళ్ళైతే దాన్ని విమర్శిస్తారు, కొట్టిపారేస్తారు. కానీ భగవంతుడికి అసాధ్యమైంది ఏది లేదు అని చెప్తారు. అయితే 9th 8 నుంచి మొదలు పెడితే 9, 10, 11, 12 హిరణ్యాక్షుడికి ఏ రకంగా భగవంతుడు జవాబిచ్చాడు అది మనం చదువుకున్నాము. మళ్ళొక్కసారి ఎందుకు ఈరోజు బుక్ పెట్టామన్నా అంటే, ఏ రకంగా అయితే ఈ దానవుడు పలికే పరుష వాక్యాల వెనుక ఒక చక్కటి అర్థం ఉందో, భగవంతుని కీర్తిస్తుందో, అదే రకంగా మరి ఆయనకేం తక్కువ, స్వామి హిరణ్యాక్షుడి కంటే శక్తివంతువాడు, సమూజ్యుడు శక్తివంతమైన వాడు. అందుకని అతనికి జవాబిస్తూ మనం చదువుకున్న దాంట్లో అంతరార్థం గురించి ఈరోజు కొంచెం చర్చిస్తూ కొత్త శ్లోకాలకు పోదాం. ఎవరైనా బుక్ తీయండి. అయితే 8వ శ్లోకంలో అర్థం చెప్తూ మన గౌరంగ దర్శనంలో ఒక చక్కటి పదం వాడారు. అక్కడ ఏం చేశారటంటే, ఎప్పుడైతే హిరణ్యాక్షుడు ఈ పరుషమైన పలుకులు పలుకుతాడో భగవంతుడు కోపంగా జవాబిస్తూ ఒక మందహాసం చేస్తారట. ఎందుకు మందహాసం చేశారు అంటే, ఒకటేమో అతను వాడిన పరుషమైన పదజాలాలకు అతను బాధపడారు. కానీ స్వామి అంతర్గతంగా ఎవరి మనసులో ఏముందో ప్రతీదీ తెలిసినవాడు కదా, బయట లోపల అంతా ఉన్న స్వామికి అవి ఆ పదాల వెనుక తనను పొగుడుతున్న ఆ భావం అర్థం చేసుకున్నారట. అందుకని మళ్ళా హిరణ్యాక్షుడి కూడా ఆయనకి తగినట్టుగా 2 అర్థాలు కూడుకున్నటువంటి, అంటే 2 అర్థాలు అంటే మన తెలుగులో సినిమాల్లో ఇప్పుడు ఈ డబుల్ మీనింగ్స్ అని వాడతారు. ఆ డబుల్ మీనింగ్స్ ఎక్కడ ఏంటంటే జుగుప్సాకరంగా ఉంటాయి మన సినిమాల్లో, నవలలో వాడే పదాలు. కానీ ఇక్కడ ఆయన ఏంటంటే వేరే అర్థం, అసలైన అర్థం ఒకటి ఉంటే పైన ఇంకో అర్థం సూచించేటట్టుగా ఈ హిరణ్యాక్షుడికి భగవంతుడు సమాధానాలు ఇస్తారనమాట. 10వ శ్లోకం మనం చదువుకున్నాము. ఒకసారి 10వ శ్లోకం మీనింగ్ నేను చదువుతాను. నేను చెప్పింది ఆ బుక్ తెరిచిన వాడు ఒకసారి చదవండి. 10వ శ్లోకంలో ఏం చెప్పారు అంటే, స్వామి
నిక్కముగా నేను వనమునందు చరించు మృగమే అయినను నీ వంటి వేట కుక్కల కొరకే అన్వేషించుచున్నాను. మృత్యుపాశముచే బంధింపబడి ఉన్నందున నీవు దురక్తులాడుచున్నావు. మృత్యుబంధం నుండి విడివడిన వారు నీవు కావించినట్టు దుర్నీతి పలుకులకు భయపడరు. ఇది మనం చేసామా తల్లి? చేసాం చేశాం మాతాజీ. చేసాం. మాతాజీ, దీనికి ఒక్కసారి మీరు రెండో శ్లోకం అర్థం చదవరా? రెండో శ్లోకం ఆ, ఒక ధరణిని దంష్టాగ్రమను మోయుచున్నవాడును అరుణ నయనములతో తన తేజస్సును హరించుచున్నవాడును ఆగు వరాహ రూపమునందున్న సర్వశక్తిమంతుడు భగవానుని ఆ దానవుడు గాంచి ఓ ఇది ఉభయచర జంతువు అనుచు నవ్వెను. యా, నువ్వు వనగోచరుడు ఉభయచరువి అని అతని హేళనగా మాట్లాడతాడు. దానికి జవాబు చెప్తూ, నేను నిజంగా వనాల్లో జనించే మృగాన్ని నీలాంటి వేట కుక్కల కోసం అన్వేషిస్తున్నాను చెప్తూ అంతర్గతంగా స్వామి ఏమంటున్నారట అంటే, ఎవరైతే వనగోచరులు, సామాన్యంగా వనాల్లో ఎవరుంటారు మాతాజీ? మళ్ళాంటి యాత్రికులు ఉంటారా? వనాల్లో ఎవరుంటారు? తపస్సు చేసుకునే యోగీసులు కదా ఉంటారు మాతాజీ. యోగులు, మను పుంగవులు ఉంటారు కదా. అటువంటి యోగి పుంగవులకు, మునులకు దర్శనమిచ్చేది ఎవరు? స్వామి. ఆయన కరుణతోటి వాళ్ళ తపానికి మెచ్చి ఆయన దర్శనమిస్తారు. కాబట్టి నేను అటువంటి మునులకు, నేను ఆ వనగోచరులకు నేను దాన్ని ఈజీగా దర్శనం ఇచ్చేవాడిని. అంతేకాక ఎవరైతే భౌతిక ఆనందాల కోసం అని తిరుగుతారో, గ్రామ సింహాలు అంటే కుక్కలు, కరెక్ట్ చెప్పాలంటే, అటువంటి గ్రామ సింహాల్ని వాళ్ళను నేను నశింపజేసేందుకు. నశించుడు అంటే ఎందుకు అంటారంటే, భగవంతుని చేత ఎవరైతే మృత్యువు పొందుతారో వాళ్ళు కూడా ఆ భగవంతుని యొక్క దయకు దయకు నోచుకున్న వాళ్లే. కాబట్టి అటువంటి వాళ్ళను కూడా నేను నా దయ ఇస్తాను. వనగోచరులు మునులకు నేను దర్శనం ఇస్తాను. అదే రకంగా భౌతిక వాదులకు కూడా వాళ్ళ శిక్ష ఇచ్చి తద్వారా నేను వాళ్ళ మీద దయను కురిపిస్తాను అని అంతర్గతంగా చెప్పారు. సో బయటికేమో వేట కుక్కలు అన్ని చెప్పారు, కానీ అంతర్గతంగా ఏంటంటే ఇటు మునుల గురించి, తర్వాత ఎవరైతే అభక్తులో వాళ్ళ గురించి కూడా జవాబు చెప్పారట. ఇంకోటి ఏం చెప్పారంటే, మృత్యుబంధం నుంచి నీకు ఆ మృత్యు అనే నెత్తి మీద ఉంది కాబట్టి ఈ రకంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఎవరికైతే మృత్యు అంటే భయం లేదో వాళ్ళు ఈ రకమైనటువంటి పలుకుని వాళ్ళు పలకరు. అంటే ఎవరు పలకరు? మునులు, తపస్సులు. వాళ్ళకు భయం ఉండదు, భయం అనేది ఉండదు. ఎందుకంటే భగవంతుడి మీదే ఆధారపడి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏది పలికినా కూడా అందరికీ ఆనందం కలిగించేటట్లు మాట్లాడతారు. 11th శ్లోకంలో ఏం చెప్పారు అంటే, నిక్కముగా నేను రసాతల వాసుల సొత్తును హరించి లజ్జావిహీనుడనైతిని. నీ శక్తివంతము గదచే కొట్టబడినప్పటికీ ఈ జలమందే కొంత తడువు నేను నిలచియుందును. ఏలాన బలవంతునితో వైరము కలిగించుకొని నేను ఇప్పుడు ఎక్కడికి వేయగలను అంటే, ఇక్కడ ఏంటంటే నా నిజమే, నాకు ఇట్లా మీకు చెందిన రసాదాలను నేను తీసుకుపోతున్నా అంటే భూమిని, కాబట్టి నేను సిగ్గులేని వాడిని. ఎందుకు ఆ మాట అన్నారంటే, ఒక్కసారి 3వ శ్లోకం తాత్పర్యం చదవండి మాతాజీ. 3వ శ్లోకంలో వేసిన నిందకు ఇక్కడ స్వామి జవాబిస్తున్నారు. ఇందులో దానవుడు భగవాను ఇట్లు సంబోధించెను. ఓ దేవతోత్తమా, శోకర రూపధారి, నేను పలుకున్నది ఆలకింపు. ఈ ధరణి అధోలోక వాసులముకు మాకు వసగబడినట్టుది. నా నుండి తప్పించుకుని నీవు దీనిని నా సన్నిధి నుండి తీసుకుని పోజాలవు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఆయన ఏమంటున్నాడు, ఇది మాకు చెందింది, దీన్ని నువ్వు ఎట్లా తీసుకెళ్తావు అన్నారు. కానీ ఇక్కడ స్వామి మీకు చెందింది కాదు, ఇదంతా నాదే అని చెప్పకుండా, నిజమే నేను తీసుకొని వెళ్తున్నాను, కానీ నేను వెళ్ళిపోవట్లేదు, నీతోటి యుద్ధం నీతో శిక్ష పొందేందుకు నేను రెడీగా ఉన్నాను అని చెప్తున్నారు అనమాట. అంటే భగవంతుని యొక్క ధైర్యాన్ని చెప్తూ మనం ఏదైతే తనది అనుకుంటున్నాడో అది నిజంగా తనది కాదు. మనకు శిలా ప్రభుపాదులు ఏం చెప్పారంటే, సమస్తము భగవంతుడికి చెందినదే. అది మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోవాలా వద్దా? హరే కృష్ణ. దానికి మనకు శాస్త్రాల్లో ఎక్కడ చెప్పబడింది? అన్ని భగవంతుడికి చెందినవి అని. హరే కృష్ణ. ఈశావాస్యమిదం సర్వం. పర్ఫెక్ట్.
పర్ఫెక్ట్ కమలంకి. నేను రసరాడి చెప్తుంది అనుకున్నా, అందుకే నవ్వొచ్చింది ఆ మొహం మీద. ఆమె భయపడిపోతుంది నా ట్యూన్స్ కి. అందుకని సో ఈశోపనిషత్తులో చెప్పిన మొదటి మంత్రం అది. అన్నీ కూడా సమస్తము భగవంతునికి చెందినవే. మనకంటూ ఏది లేదు. ఈ దేహం నుంచి మొదలు పెడితే ఈ దేహం అనుభవిస్తున్న సకల వస్తువులు, భౌతిక వస్తువులు కూడా స్వామి ద్వారానే వచ్చాయి. దీనికి ఒక లెక్చర్లో శిలా ప్రభుపాదుల వారు ఒక మంచి టర్మ్ యూజ్ చేశారనమాట. దాన్ని ఏమన్నారంటే భాగవత కమ్యూనిజం అన్నారు. అంటే అన్ని కమ్యూనిస్టులు ఏమంటారు, ప్రతిదీ ఆ దేశానికి చెందిన ప్రతి సంపత్తు గాని ప్రజలు గాని అంతా ఆ గవర్నమెంట్ కి చెందిన వాళ్లే అన్నట్టుగా భక్తులు ఏమంటారు అంటే ఇది భాగవత కమ్యూనిజం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ భగవంతుడికి చెందిన వాళ్లే. ఎవరికి ఇది నాది నేనే అని చెప్పుకునే అది లేదనమాట. ఎందుకంటే ఆ సమస్తం కూడా స్వామికి చెందింది. ఆ చక్కటి పాయింట్ అది. నేను నిన్న తర్వాత చదువుతుంటే నాకు గుర్తుకొచ్చింది ఈశావాసం చదువుతుంటే. సో 12th శ్లోకాలో ఒక్కసారి మాతాజీ మీరు 3వ శ్లోకం చదవండి. 3వది అయిపోయింది కదా, 4వ శ్లోకం. హరే కృష్ణ. ఓ మూర్ఖుడా, మమ్ము వధించుటికే మా శత్రువులతో నీవు పోషింపబడితివి. కనపడకుండా ఉండి నీవు కొందరు దానవులను వధించి ఉంటివి. ఓ మూఢ, నీ శక్తి కేవలము యోగ బలమే. కనుక నిన్ను వధించి నేడు నా బంధువులకు ఉల్లాసము కలిగించును. ఇక్కడ రకరకాల స్వామిని అతను తులనాడుతుంటాడు అనమాట. అప్పుడు ఈయన ఏమంటాడంటే స్వామి దాని జవాబుగా, నీకు ఇంత పెద్ద సైన్యం ఉంది, నువ్వు చాలా బలవంతుడివి, కాబట్టి నువ్వు నన్ను జయించేందుకు నువ్వు ప్రయత్నించు అని చెప్పి, ఇంకా నువ్వు మాట్లాడే వ్యర్థ ప్రసంగాలు ఆపే, మూర్ఖ ప్రసంగాన్ని ఆపు అని 12వ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. చెప్తూ నేను మీకు మిగతా ఇవి చూపించకుండా నేను చెబుతూ పోయా, సారీ. 12వ శ్లోకంలో ఆయన చెప్పారనమాట, నువ్వు నీ దగ్గర ఉన్న ఈ సైన్యానికి అంతా నువ్వు నాయకుడివి కాబట్టి సరే, ఇప్పుడు నీకున్న ఈ సైన్య బలంతో నువ్వు నన్ను జయించేందుకు ప్రయత్నించు, ఇంకా ఉట్టిగా మాట్లాడకు, వృధా ప్రసంగాన్ని చేయకు. నువ్వు చెప్తున్నావు కదా నీ బంధువులందరూ దుఃఖితులయ్యారు, కొందరిని నేను మాయతోటి చంపేశానని చెప్తున్నావు కదా, సరే మిగిలిన వాళ్ళ యొక్క దుఃఖాల యొక్క ఆశుల్ని నువ్వు తుడువు అని చెప్పి, నువ్వు ఆ పని చేయలేకపోతే, అంటే ఈ యుద్ధంలో నువ్వు నన్ను జయించలేకపోతే, నీ శక్తివంతమైన గదతో నన్ను సంహరించలేకపోతే నువ్వు నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకున్న వాడివి కాలేవు. ఎవరైతే ప్రతిజ్ఞా పాలన చేయరో, అంటే వాళ్ళు చేసిన ప్రతిజ్ఞను వాళ్ళు నెరవేర్చుకుంటారో, వాడి ఎంత గర్వం ఉన్నా ఏదున్నా కూడా వాడికి సరైన స్థానము పొందడు అనమాట. ఎందుకంటే ఆ మాట నిలుపుకోలేదు. మాట నిలువని వాడి మీద ఎవరికి కూడా విశ్వాసం ఉండదు. కాబట్టి ఏ గౌరవం అతను పొందాలో ఆ గౌరవము అతను పొందలేడు అని చెప్తుంటారు అనమాట భగవంతుడు. అయితే 11, 12లో మనకు గూఢమైన అర్థం ఏముంది ఆచారపరంగా చెప్తే, ఫస్ట్ ఏమో ఆయన చెప్పారు కదా, ఈ రసాతలానికి చెందిన భూమి నువ్వు తీసుకోపోకూడదు నేనుంటే అని అంటారు కదా. ఇక్కడ దాని స్వామి ఏం చెప్తారంటే, నేను ఎవరైనా సరే నాకు ఏదైనా అర్పిస్తే, ఆఖరికి రాక్షసులు అర్పిస్తే కూడా నేను చాలా ఆనందంగా తీసుకుంటాను. ఎవ్వరు నాకు ఏది సమర్పించినా నేను దాన్ని ఆనందంగా తీసుకుంటాను అని చెప్పి, నేను నీకు తప్పకుండా యుద్ధం చేయాలి. ఎందుకు యుద్ధం చేయాలి అంటే, ఆ యుద్ధం చేయడం వల్ల పొందే ఆనందాన్ని నేను పొందాలి. ఆ ఆనందాన్ని పొందేందుకు ఆయన ఏం చేశారు, 4 కుమారులు వీళ్ళని శపించేటట్టు తన ద్వారపాలకుల్ని, ఆ ద్వారపాలకులు 3 జన్మల్లో భగవంతుడితో శత్రుత్వం వహించి ఆయన్ని ఎదిరించి ఆయనకు వ్యతిరేకించి ఆయన చేతుల్లో హతమై తిరిగి తమ స్థానానికి వచ్చేటట్టుగా వాళ్ళు భగవంతుడిని అడిగారనమాట. కాబట్టి అది చెయ్యాలి. కాబట్టి నేను ఇంకెక్కడ పోతాను, మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎక్కడ పోలేను, నేను ఇక్కడ నిల్చొని నీతో పోట్లాడతాను అని చెప్తారనమాట. అది మన 11వ దాంట్లో చెప్తారు, నిక్కముగా నేను రసాతల వాస సొత్తును హరించి లజ్జావిహీనుడనైతిని, నీ శక్తివంతమగు గత కొట్టబడినప్పటికీ ఈ జలమునందే కొంత తడువు నేను నిలిచి ఉందును. ఏలానా బలవంతునితో వైరము కలిగించుకొని నేను ఎక్కడికి వేయగలుగుతాను అన్నప్పటికీ లేదు, నేను ఎక్కడ పోను. ఎందుకంటే నేను ఇక్కడే ఉండి నీతో యుద్ధం చేసి ఆ యుద్ధం చేసినటువంటి అనుభూతిని, ఆనందాన్ని పొందాలి. ఎందుకంటే నీ జన్మకు కారణమే
ఆ రకమైన అనుభూతి నాకు పొందడము అనేది చెప్తారనమాట. ఈ రకంగా అంతర్గతమైన భావనతోటి స్వామి ఆ రకంగా జవాబిస్తారనమాట. 12వ శ్లోకాల్లో ఏం చెప్తారంటే, ఈ పిచ్చి పిచ్చి వాగడంతా కట్టేయమని చెప్తారు కదా, దానికి అంతరంగమైన అర్థం ఏంటి అంటే, నీవు ఎంతో ప్రేమతో భక్తితో ఆ వైకుంఠ లోకాలు వదిలేసి ఈ దానవ రూపాన్ని గ్రహించావు. ఎందుకు? నాకు యుద్ధం చేస్తే వచ్చే ఆనందాన్ని ఇచ్చేందుకు అనమాట. కాబట్టి ఎవరైతే వాళ్ళ వాగ్దానం వాళ్ళు నిలుపుకోకపోతే అందరి ముందు తలెత్తుకోలేరో, అందుకని నువ్వు అందరి ముందు తలెత్తుకునేటట్టు, నీ మాట నువ్వు నిలుపుకునేటట్టు నేను నీతో యుద్ధం చేసి నీ యొక్క ఆనంద బాష్పాన్ని నేను తుడుస్తాను అని స్వామి అంతర్గతమైన అర్థంతో రాక్షసుడికి జవాబు వస్తాడు. ఈ రకంగా వాళ్ళిద్దరి మధ్య వాగ్వివాదం జరుగుతుంది. ఆయన ఒక రకంగా పలుకుతూ లోపల ఒక రకంగా ప్రేజ్ చేస్తే, ఈ రకంగా ఈ స్వామి ఒక పక్క ఆక్షేపిస్తూ అంతర్గతంగా అతన్ని ఆమోదిస్తుంటాడు అనమాట. ఇట్స్ అ బ్యూటిఫుల్ సంభాషణ. తర్వాత ఇక 13 నుంచి 20 శ్లోకాలు ఏంటంటే భీకరమైన పోరాటం, వరాహస్వామికి తర్వాత హిరణ్యాక్షుడికి మధ్య జరిగిన భీకరమైన పోరాటం. 13 శ్లోకంలో మైత్రేయ వాచ సోజిక్షిప్తో భగవతా ప్రలబ్ధశ్చారుషాభృశం ఆజహారోల్బణం క్రోధం క్రీడ్యమానో హిరాడివ. నేను 12th శ్లోకం నేను చెప్పానా? నాకు సడన్ గా డౌట్ వచ్చింది. లేదు రసరాణి మాతాజీ చెప్పలే చెప్పారు. కదా, అది అదే వరకు డౌట్ వచ్చింది. చెప్పలేదు మాతాజీ. థ్యాంక్ యూ. ఓకే. త్వం పత్రధానాం కిల యూతపాదిపో ఘటస్వనో స్వస్తయ ఆశ్వనూహః సంస్థాప్య చాస్మాన్ ప్రమృజాశ్రు స్వకానాం యస్వాం ప్రతిజ్ఞాం నాతి పిపత్య సభ్యః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ 11 కూడా చెప్పండి మాతాజీ. 11 కూడా చెప్పలేదా? చెప్పాలి మాట 10 వరకే నేను చెప్పాను. 10 వరకే చేసుకోలేదు బుక్ లో, టిక్ లో మాతాజీ మీరు తీసుకోలేదు. శ్లోకాస్ ఆ. రివిజన్ లాగా వెళ్ళిపోయారు పట పట పట. ఓకే, థ్యాంక్ యూ. దెన్ విల్ గో టు 11. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు చర్చించుకున్నాం కాబట్టి చర్చించుకునే ఒక శ్లోకా చదివేసి జస్ట్ నెక్స్ట్ శ్లోకా చదివేసి వెళ్దాం. ఏతే వయం న్యాసహరారసౌకసాం గతః ప్రియో గదయా ద్రావితాస్తే తిష్టామహేథాపి కథం చిదాజౌ స్థేయం క్వయామో బలినోత్పాత్య వైరం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. ఏతే వయం న్యాసహరారసౌకసాం కతః ప్రియో గదయా ద్రావితాస్తే తిష్టామహేధాపి కథం చిదాజౌ స్థేయం క్వయామో బలినోత్పాద్య వైరం. ఇవి మీరు చదివేశారు కదా, బాగా చదవమంటారా? బాగుంటుంది, చదవండి. నిక్కముగా నేను రసాతల వాసుల సొత్తును హరించి లజ్జా విహీనుడనైతిని. నీ శక్తివంతముగు గదచే కొట్టబడినప్పటికీ ఈ జలమంది కొంత తడవు నేను నిలిచియుందును. ఏలయన బలవంతునితో వైరం కలిగించుకుని నేను ఇప్పుడు ఎచ్చటికేగలను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఆ భగవంతుడు అయితే శిలా ప్రభుపాద చిన్న భాష్యం ఇచ్చారు. భాష్యంలో ఏం చెప్పారంటే భగవంతుడు సర్వవ్యాపి. విష్ణువు అంటే ప్రతి అణువులో విస్తరించిన స్వామి భగవంతుడు. అటువంటి ఆయనకు ఈ స్థానంలో ఉంటాడు, ఈ స్థానంలో ఉండడన్న సమస్య లేదు. కాబట్టి నువ్వు ఇక్కడుండు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేందుకు మనకు ఆ అవకాశం లేదు, అవసరం లేదు. కానీ దానవుడు కదా, అందుకని అతను తెలుసుకోలేకపోతున్నాడు. ఎందుకు తెలుసుకోలేకపోతుంటే అన్ని స్థానాలు ఆ భగవంతుడివే అని తెలియదు అనమాట. ఆ చెందిన ఆ రసాతలం తమది అనుకుంటున్నాడు అజ్ఞానం కొద్దీ. ఇక్కడ మన ఈశావాస్యం థియరీ పెట్టుకుంటే భగవంతుడికి సమస్తం అన్ని భగవంతుడికి చెందినవే. కాబట్టి ఆయన ఈ కోరినట్టు ఇవ్వగలడు, దేనైనా తీసుకోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుంది, చాలా ధనవంతులు ఉంటారు, చాలా భగవంతుడి కృప వల్ల ధనవంతులు ఉంటారు. అదే ధనవంతుడు ఒక్క సంఘటనతో, ఒక చిన్న ఏ స్టాక్ మార్కెట్ లో పెట్టో, ఏ రేసులాడో క్షణంలో మొత్తం డబ్బు పోవచ్చు. అంటే ఇచ్చిన స్వామికి మళ్ళీ తీసుకోవడం కూడా ఎంతసేపు పట్టదనమాట. కాబట్టి ఏది మనది కాదు, సమస్తం భగవంతుడికి చెందినవి. ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, తీసేసుకోవాలంటే ఆయన తీసేసుకుంటారు. కాబట్టి ఈ దానవుడు ఆయన ఛాలెంజ్ చేయాల్సే
అవసరమే లేదు. తనది కాని దానికి అతను ఛాలెంజ్ చేస్తున్నాడు అనమాట, దానవుడు కాబట్టి. 12th శ్లోక చదవండి మాతాజీ ఎవరన్నా. అది వీడియో ఆన్ చేయలేదు ఎందుకు మీరు ఇవాళ? నాకు ఎవరు చెప్పలేదు మాతాజీ. థ్యాంక్ యూ. ఎట్లా చేయాలో తెలియట్లేదు. యా, ఓకే, నో ప్రాబ్లం. ఈరోజు ఏమంటారు, అశరీరవాణి అనుకోండి. మాతాజీ జస్ట్ కిందకి రండి, వీడియో ఉంటుందా అంటే. ఆకాశవాణి వచ్చేసింది. అదే బార్ నాకు ఒకసారి సతాయిస్తుంది. అవును ఓకే, యా, వచ్చేసింది. థ్యాంక్ యూ. అదే అన్న, అశరీరవాణి, ఆకాశవాణి కాదు, అశరీరవాణి. యా, ఎస్ మాతాజీ, చదవండి 12. నేను చదువుతాను, మారుస్తా. నిమిషమ్మా. తస్వనో స్వస్తయ ఆశ్రమోహః సంస్థాప్య చాస్మాన్ ప్రమృజ్యాశ్రుత్స్వకానాం యస్వాం ప్రతిజ్ఞానాతిపి పత్యః సభ్యః. ఈరోజు వాయిస్ సరిగ్గా లేదు పద్మజ, బ్రేక్ వస్తుంది, ఎందుకు డిస్టర్బెన్స్ వస్తుంది. యా, చదవండి. పదాది దళములకు అధిపతివి యగు నీవిప్పుడు నన్ను జయించుటకు యత్నింతును. నీ మూర్ఖ ప్రసంగమునంతటినీ కట్టిపెట్టి నన్ను వధించి నీ బంధువుల దుఃఖాశ్రువులు తుడువుము. ప్రతిజ్ఞా పాలనము కావింపని వాడు గర్వితుడైనప్పటికీ సభయందు స్థానమును పొంద అర్హుడు కాడు. హరి కృష్ణ. హరే కృష్ణ. సో ఇంతకుముందు చదువుకున్నట్టు ఆయన ఏమన్నారు అంటే, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోకూడదు. నీకు చాలా అధిక సంఖ్యలో అధిక సంఖ్యలో సైన్యం కూడా ఉంది. వాళ్ళందరికీ నువ్వు హెడ్. కానీ నువ్వు ఎంత శిలా ప్రభుపాద ఏం చెప్తుంటే, ఇంత బలవంతుడైనా అంత సైన్యం ఉన్నప్పటికీ కూడా భగవంతుని ముందు మటుకు అతను శక్తిహీనుడై మరణిస్తాడు. ఎందుకంటే భగవంతునితో పోరాడే విజయం సాధించే వాళ్ళు ఉండరు. ముఖ్యంగా ఎవరైతే ఇటువంటి దానవులు ఉంటారో డెఫినెట్ గా వాళ్ళను గెలిపించలేడు స్వామి. కాబట్టి ఏంటంటే, నువ్వు వెళ్ళిపోవద్దు, నువ్వు ఇక్కడే ఉండి నువ్వు చేసిన ప్రతిజ్ఞ, నన్ను సంహరిస్తాను ప్రతిజ్ఞ చేసావు కదా, అది చెయ్యి అని ఇక్కడ దానవుడిని పంపిస్తున్నాడు స్వామి. అంతసేపు దానవుడు స్వామిని అంటుంటే, ఇప్పుడు భగవంతుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళిపోవద్దు, నేను నిల్చొనున్నా ఇక్కడ నీ గదతో నాతో ఫైట్ చెయ్యి, లేకపోతే అందరిలో నీకే అవమానం, ప్రతిజ్ఞ చేసావు నన్ను సంహరిస్తానని. ఈ రకంగా భగవంతుడు రాక్షసుడితో పలుకుతాడు అనమాట. ఇక నెక్స్ట్ మళ్ళీ మైత్రేయి చెప్తారనమాట. అంటే మధ్య మధ్యలో ఫీలింగ్ ఇప్పుడు జరగబోయే సంఘటనకు ఆయన ముందు చెప్తారు. మైత్రేయువాచ సోదిక్షిప్తో భగవత ప్రలబ్ధశ్చారుషా పురుషం ఆజహారోల్బణం క్రోధం క్రీడ్యమానో హిరాడివ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి సన్యాసి. మైత్రేయువాచ సోదిక్షిప్తో భగవత ప్రలబ్ధశ్చరుషా భృశం ఆజహారోల్బణం క్రోధం క్రీడ్యమానో హిరాడివ. శ్రీ మైత్రేయుడి పలుకను. దేవదేవునిచే ఆ విధముగా పంతమాడబడిన దానవుడు మిగుల క్రోధితుడై ఉద్రేకము చెందెను. కవ్వింపబడిన నాగుపాము వలె అతడు క్రోధముతో కంపించెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. అంటే ఇప్పుడు భగవంతుడు ఏంటంటే, తన పని చేసేసాడు కదా, ఆ భూమిని సురక్షితంగా ఉంచారు కదా, సురక్షితంగా ఉంచి ఇంకా ఇప్పుడు కౌంటర్ అటాక్ చేయడం మొదలు పెట్టారనమాట. దీనికంటే ముందు ఒక చిన్న విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా. అంటే కర్తవ్య పాలనలో ఉన్నప్పుడు మనము ముందోసారి చదువుకున్నాం కదా, ఎవరికి భయం ఉండదు, కర్తవ్య పరాయణుడికి ఉండదు, శక్తిమంతుడికి ఉండదు, ఇంతకుముందు పద్మజామాత చెప్పారు. అయితే కర్తవ్య పాలనలో ఉన్నప్పుడు మనం ఏ రకంగా ప్రవర్తించాలి అనేది స్వామి యొక్క ఉదాహరణ చూసుకోవచ్చు. ఆయన ఆ భూమిని సురక్షితంగా పెట్టే ప్రయత్నంలో ఈ హిరణ్యాక్షుడు పలికినటువంటి మాటలకు ఎటువంటి రియాక్షన్ చూపించలేదు. తొందరపడి తన యొక్క స్థిర స్వభావాన్ని కోల్పోలేదు. అదే రకంగా మనం కూడా ఈ జీవితంలో మనం ఎప్పుడైతే మన విధి నిర్వహణ చేస్తుంటామో, ఆ ప్రయత్నంలో ఎవరైనా మనల్ని డిమోటివేట్ చేసి విమర్శించి మన పనిని విమర్శించినప్పుడు మనం
ఆ పని చేయాలన్న ఉత్సాహాన్ని కోల్పోకూడదు. ముఖ్యంగా భక్తులం కాబట్టి, భక్తులుగా అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాం కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిందంటే, ఈ భక్తి చేసినప్పుడు మన సొంత స్వజనుల నుంచి, తర్వాత బయటి వాళ్ళ నుంచి కూడా మనం విమర్శలు వెనుకోవచ్చు. ఎదుర్కొన్నప్పుడు మనం డిమోటివేట్ అవ్వకూడదు. వాళ్ళు ఒక మాట అంటే దాన్ని తలుచుకొని అది నిజమేనేమో కదా అనేసి మనము మన ఈ ప్రయాణాన్ని పక్కకు మళ్ళవద్దు. ఏ రకంగా అయితే శిలా ప్రభుపాదని స్మృతి మురార్జీ ఆమె ఏమన్నారు, స్వామీజీ ఇంత వయసులో మీరు ఆ పడవలో ఎట్లా ప్రయాణం చేయగలరు, ఆ చలి ఎలా తట్టుకుంటారు, మీకు చాలా కష్టం, మీ ప్రాణాలకి ముప్పు, మీరు ఆ ప్రయత్నాన్ని విరమించండి అన్నారు. విరమించండి అంటే శిలా ప్రభుపాదుల వారు మనలాగా ఉంటుంటే, అవునేమో నిజమే కదా ఆవిడ చెప్తుంది, ఎందుకు నాకు వచ్చిన బాధ ఇది అని చెప్పి ఆయన బృందావనానికి వెళ్ళిపోయి సాధన చేసుకోలేదు. ఆయన ఏం చేశారు, పట్టుదలగా ఏదైనా సరే మీరు నన్ను అమెరికాకు పంపించండి, నేను వెళ్ళాల్సిందే, మా గురుగారి ఆజ్ఞ నేను పాలన చేయాల్సిందే అన్నారు అనమాట. అదే ఆయన యొక్క ఆదర్శం తీసుకొని మనం ఏంటంటే, మనం ఈ భక్తి సాధనలు ఉన్నప్పుడు మనకు ఎన్నో రకాల కామెంట్స్ ఇస్తారు జనాలు. కొన్నిసార్లు ఏంటంటే నిజంగా మన పట్ల ఉండే కన్సర్న్ ఏమిటమ్మా, తెలుగులో ఏమంటారు, కన్సర్న్ అంటే మన పట్ల ఉండే శ్రద్ధే అనుకోవచ్చు, మన పట్ల ఉండే కరెక్ట్ పదం కన్సర్న్. సరే, మన గురించి పట్టుదల మాతాజీ, పట్టుదల కాదు మాతాజీ, రెండు కాదు. శ్రద్ధ అని చెప్పుకోవచ్చు, సరే, లేకపోతే వాళ్ళ గురించి జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళ గురించి కొంచెం మనం ఎక్కువ జాగ్రత్తను ఎక్కువ విచారిస్తుంటాం కాబట్టి వాళ్ళు ఏంటంటే, ఈ వయసు నుంచి మీకు ఎందుకు ఈ ఉపవాసాలు, ఇప్పుడు రసరాణి మాతాజీ ఆమె ప్రతి ఏకాదశి నిర్జల ఏకాదశి చేస్తుంది. ఇక్కడ చేస్తే మనం అందరం ఏంటి భక్తులు, అంత నిర్జల ఏకాదశి చేస్తుంది ప్రతిసారి అనుకుని సంతోషపడతాము, మధ్యలో మనం అట్లా చేయలేం కదా అని కూడా అనుకుంటుండొచ్చు. కానీ అదే ఊర్లో వాళ్ళ అమ్మ నాన్న ఏమనుకుంటారు, అయ్యో ఏంటి ఈ పిల్ల ఎప్పటి నుంచి నీళ్ళు కూడా తాకుండా ఎట్లా బతుకుతుంది. ఆదుర్ద, కన్సర్న్ అంటే ఆదుర్ద, వాళ్ళ గురించి ఉండే ఆదుర్దతో ఇట్లా అన్ని చేయదు, నువ్వేదో తిను, నువ్వేదో తాగు అని చెప్తుండొచ్చు. కానీ మనం అది అర్థం చేసుకొని ఎవ్వరు మనం ఆందోళన మాతాజీ, ఎగ్జాక్ట్లీ ఆందోళన కాదు, ఆదుర్ద, ఆదుర్ద. సో అది మనం అర్థం చేసుకొని వాళ్ళు ఏ భావంతో అర్థం చేసుకుని దానికి తగినట్టు మనం ప్రవర్తించాలి. కొందరంటే ఈర్ష్యతోటి, ఏంటి ఇంత చిన్నపిల్లలకి ఉపవాసాలు ఎందుకు ఇప్పటి నుంచి, వాళ్ళకి ఏంటంటే పక్క మనసులో వీళ్ళు భక్తిలో ముందుకెళ్ళిపోతున్నారు, మనకంటే వాళ్ళు అడ్వాన్స్ అవుతున్నారని ఉంటుంది. కానీ అది ఈ రకంగా అన్నమాట, మన గురించి ఏదో జాగ్రత్త పడుతున్నట్టు, మన గురించి ఫీల్ అయిపోతున్నట్టుగా అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఎంచుకున్న దారి నుంచి మనల్ని ఇటు అటు జరపకూడదు. ఏ రకంగా అయితే స్వామి కర్తవ్య పరాయణతోటి ఆయన ఎంత నిష్టగా ఆ భూమాతను సురక్షిత ప్లేస్ లో పెట్టారు, శిలా ప్రభుపాద ఏ రకంగా ఆయనే అదే కర్తవ్య పరాయణతోటి గురువుగారి మాటలను ఆ శిరోధార్యంగా పెట్టుకొని ఆ అమెరికాకు వెళ్ళి కృష్ణ కాన్షియస్నెస్ ప్రచారం చేశారు. ఆయన వారసులుగా మనం కూడా యువతలో వాళ్ళు కల్పించే మాటలు కానీ పరిస్థితులకు కానీ మనము బలహీనం కాకూడదు. అన్కాంప్రమైజింగ్ అంటారు దాన్ని, అందుకే ఇంగ్లీష్ లో. అంటే అక్కడ మటుకు మనం సర్దుకోకూడదు. మనం చేసే భక్తిలో, మనం చేసే వ్రత దీక్షల్లో ఇంకోళ్ళు చెప్పిండ్రు కదా అని మనము ఫోన్లే వాళ్ళు అంటున్నారు కదా ఈ రోజుకి ఒక్కరోజు వదిలిద్దాంలే, అటువంటి ధోరణి మనం పెట్టుకుంటే ఏమైందంటే, ఒకసారి మనం అట్లా దానికి లొంగిపోతే ఇంకా మనం యువతర అవకాశం తీసుకోవచ్చు, మనకు కూడా అది అలవాటు కావచ్చు. సో ఇవన్నీ మనం ఈ వరాహ స్వామి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆ చిన్న పాఠం అది, కర్తవ్య పరాయణలో మనం ఎంత దృఢంగా ఉండాలనేది. సారీ. సో ఇక్కడ మైత్రేయుడు ఏం చెప్తాడు అంటే, భగవంతుడితో ఎప్పుడైతే ఈ రకంగా పలుకులు వింటాడో దానవుడికి పిచ్చ కోపం వస్తుంది. ఎందుకంటే అంతకంటే ముందే చెప్పాడు, నువ్వు చాలా బలవంతుడివి, నేను ఇక్కడే ఉన్నా, నువ్వు నన్ను సంహరించు, లేకపోతే నువ్వు ఎంత ప్రతిజ్ఞలు చేసావు ఆ ప్రతిజ్ఞ నువ్వు నెరవేర్చుకోలేకపోతే అందరిలో నవ్వుల పాలవుతుంది, నీ మర్యాద భంగం అవుతుందని చెప్తారు కదా. అప్పుడు దానికి ఏంటంటే ఇక అసలే దానవ గుణం కదా, చిన్న మాటతో కూడా అది చిన్న నిప్పు రవ్వ పడ్డా కూడా పెట్రోల్ ఎట్లా అంటుకున్నట్టు ఒక్కసారి అతనికి క్రోధం పెరిగిపోతుంది అనమాట. ఆ క్రోధంతో ఉద్రేకం పెరిగి ఎప్పుడైతే ఒక నాగుపామును కవ్విస్తే ఎట్లా కంపించిపోతుందో ఆ రకమైన కంపనతోటి అతను రియాక్ట్ అవుతాడు అనమాట. శిలా ప్రభుపాదులు వారు ఏం చెప్పారంటే,
నాగుపాము సామాన్యంగా చాలా క్రూరంగా ఉంటుంది. కానీ ఎవరైతే ఈ నాగుపాము పట్టేవాళ్ళు వాళ్ళ బూర వాయిస్తుంటారే వాళ్ళు ఏం చేస్తుంటారు, మనం ఎన్నోసార్లు ఇండియాలో చాలా సాధారణం, మా చిన్నప్పుడు, మరి ఇప్పుడు ఉందో లేదో, ఆ పాములు పట్టేవాడు వస్తారు పుట్ట నుంచి, నాదస్వరం ఊగుతూ ఉంటూ, నాగస్వరం ఏమంటారు దాంతో ఇట్లా ఇట్లా అంటుంటాడు ఆ పాముని, దాని పడగ ఇటు అటు పెట్టేట్టు. వాళ్ళకు ఒక ఆట బొమ్మలాగా ఉంటుంది, మనకేమో పాముని చూస్తేనే భయం వేస్తుంది. అది పుట్టని పాము, విషపాము కాకుండా పాము అంటేనే మనకు భయం అనమాట. అయితే ఈ దానవుడు కూడా ఏంటి అంటే అతను నిజంగా గొప్పవాడు. ఎందుకంటే మనం ఇదివరకే తెలుసుకున్నాం, శక్తిలో అపరిమితమైన శక్తి, దేహ దారుఢ్యము, తర్వాత అతనికి వరాలతో బలాలతో కలిసి చాలా శక్తివంతుడైనప్పటికీ సర్వశక్తివంతుడైన ఆ భగవంతుడి ముందు అతను అల్పుడే, అతనితో పోల్చదగిన వాడు కాదు అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే తను ఒక్కసారి ఆ ఉద్రేకంతో అతను రియాక్ట్ అవుతాడు. చెప్తూ చెప్తూ ఒక్కసారి శిలా ప్రభుపాద మనకు రామాయణంలో రావణాసురుని కూడా ఉదాహరించారు. అంత సర్వశక్తివంతుడైన రావణాసురుడు ఆయన చూసి ప్రతి ఒక్కరు భయపడేవాళ్ళు. ఎప్పుడైతే శ్రీరామచంద్రునితో యుద్ధంతో ఆయన ఎదురుపడాల్సి వచ్చిందో అప్పుడు మటుకు ఒక్కొక్కళ్ళు చూస్తుంటే తమ్ముళ్ళు, పిల్లలు, మంత్రులు అందరు నిలబడుతుంటారు కదా, అప్పుడు అతను శివుని ప్రార్థిస్తాడట భయం వేసి. కానీ శివుడు ప్రార్థిస్తే మటుకు ఒకసారి భగవంతుడు అతన్ని శిక్షించాలి అనుకుంటే అది ఎవ్వరూ కాపాడలేరు. రాకే కృష్ణ మారికే, మారి కృష్ణ రాకే. కాబట్టి ఏం ఫలితం దక్కలేదు. ఆఖరికి ఆ స్వామి చేతిలోనే రావణాసుడు తన ప్రాణాన్ని కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా ఈ దానవుడు ఎంత కోపం తెచ్చుకున్నా, ఏది వచ్చినా కూడా అతనికి పట్టబోయే గతి ఏదో మనకు తర్వాత శ్లోకాలో చెప్తారనమాట. సుజన్నమర్షిత శ్వాసాన్వన్యు ప్రచలితేంద్రియ ఆసాధ్య తరసా దైత్యో గదయాన్యహనత్ గదయాన్యహనత్ హరిం హరిం అంటే ఇక్కడ హరిం న్యహన్యత్ హరిం అట. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పెట్టలేదు మీరు ఫోటో, చదవనా నేను? అవునండి, మారుస్తాం. ఇన్ని రోజులు వాళ్ళు చేస్తుండే కాబట్టి నేను ఇవన్నీ పట్టించుకోకపోయాను. ఐఎమ్ సారీ. అదే ఇప్పుడు ఇంకోవాలన్న తాపత్రయం కానీ ఇంకా నాకు అలవాటు కాలేదు. సారీ, క్షమించండి. చదవనా అండి? చదవండి. సుజన్నమర్షిత శ్వాసాన్మన్యు ప్రచలితేంద్రియ ఆసాధ్య తరసా దైత్యో గదయాన్యహనద్ధరిం. క్రోధముతో ఇంద్రియములన్నీను వణుకుచుండా ఉగ్రముగా బుసకొట్టుచు ఆ దానవుడు వెంటనే భగవానునిపై పడి తన బలమైన గదతో ప్రహారము కావించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇది చదువుతుంటే మనం చిన్నప్పుడు చదువుకున్న ఒక శ్లోకం గుర్తుకొస్తుంది. పద్యం ఎవరికైనా గుర్తుందా? మాతాజీ తన కోపమే తన శత్రువు, అదేనా మాతాజీ? కరెక్ట్, అదే అనుకుంటున్నా. నేను కూడా చదువుతున్నప్పుడు నాకు కూడా అదే గుర్తుకొచ్చింది. అంటే ఆ కోపంతో వాడు అసలు తన బలం ఎంత, స్వామి బలం ఎంత అనే విషయాన్ని అసలు పోల్చుకోలేదు. ఒకసారి భగవంతుడి మీద దౌకి ఆ తన గదతోటి ప్రహారం, అంటే గదతో బాధడం మొదలు పెట్టాడు. సింపుల్ భాషలో చెప్పాలంటే ఆ ప్రహారం చేయడం మొదలు పెడతాడనమాట. తర్వాత శ్లోకాలు చదువుతాం. భగవంతుడు వరాహ రూపంలో ఆ హిరణ్యాక్షుడి యొక్క ఈ యుద్ధ ఆ విన్యాసాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తారట. తర్వాత శ్లోకాలు వస్తుంది. 15th శ్లోకాలు ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఏ రకంగా ప్రతిస్పందించాడు, ఈ దానవుడు చేసిన ప్రహారానికి ఏ రకంగా ఆయన్ని ప్రతిస్పందించారని చూస్తున్నాను. భగవాంసు గదా వేగం విసృష్టం రిపునోరసి అవంచయత్తి రశ్చీను యోగారూఢ ఇవాంతకం. ఎంఎస్ లక్ష్మి మాతాజీ మీరు చదివారా? ఆండ్రేజ్ చేసింది. హరే కృష్ణ మాతాజీ. చదవండి ఎంఎస్ లక్ష్మి మాతాజీ, చదవండి. వాయిస్ వస్తుందా? వస్తుంది కానీ లోగానే వస్తుంది, చదవండి. అంతే. హరే కృష్ణ. భగవాంసు గదా వేగం విసృష్టం రిపినోరసి అవైచత్తి రచ్చీనో యోగారూఢ ఇవాంతకం. అయినను భగవానుడు కొద్దిగా ప్రక్కకు తప్పుకొని యోగారూఢుడైన వాడు మృత్యువును తప్పించుకున్నట్లుగా శత్రువుచే తన వక్షస్థలముపై రక్షింపబడిన ఉగ్రమగు గదాఘాతమును తప్పించుకున్నాడు. హరే కృష్ణ మాతాజీ. అంటే ఇక వారు మొదలైంది అన్నమాట. హిరణ్యాక్షుడికి వరాహస్వామికి యుద్ధం మొదలైంది. ఇక్కడ చక్కటి పదాలు చూడండి. అవంచయత్ అంటే తప్పించుకునేను,
తిరశ్చీన అంటే పక్కకు. ఇది అంతా కలిపి ఉంది. అవంచ యత్తశ్చీనో అని ఉంది కదా, అది స్ప్లిట్ చేస్తే అదనమాట. ఎట్లయితే యోగులు వాళ్ళ మృత్యువును తప్పించుకోగలుగుతారో, తప్పించుకుంటారనగానే అనకండి మాతాజీ ఎవరు మృత్యుని తప్పించుకోలేరు కదా, మరి బ్రహ్మే చెప్పాడు నాకు కూడా మృత్యు ఉంటుంది. వాళ్ళు మృత్యువుని తప్పించుకునే ప్రయత్నాలు కూడా చేయరు, ఎందుకంటే వాళ్ళు యోగులు. వాళ్ళకి తెలుసు జన్మ మృత్యు జరా వ్యాధి అనేది ఈ భౌతిక ప్రపంచంలో అందరికీ వస్తుందని. కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే, మనం 8వ అధ్యాయం భగవద్గీతలో నేర్చుకున్నట్టు, యోగులకున్న శక్తి వల్ల ఆ మరణించే సమయాన్ని వాళ్ళు పొగిడించవచ్చు, లేదంటే ముందుకు జరిపించుకోవచ్చు. వాళ్ళు ఏ ముహూర్తంలో వెళ్ళాలి అనుకుంటారో ఆ ముహూర్తంలో ఆ దేహాన్ని వదిలే శక్తి వాళ్ళకి ఆ యోగ విద్య వల్ల ఉంటుందన్నమాట. అది ఇక్కడ మనం తప్పించుకుంటారు అంటే మృత్యువు లేకుండా వాళ్ళు కాపాడుకుంటారని కాదు, అది ఎవ్వరికి కూడా సాధ్యం కాదు. కేవలం ఎవరైతే వరాలతోటి ఉంటారో, చిరంజీవుల లిస్టు కూడా ఉంది. అశ్వత్థామ ఉన్నాడు, తర్వాత మన హనుమంతుడు ఉన్నాడు, కొంతమంది లిస్టుని ఈసారి చెప్తాం మీతో షేర్ చేసుకుంటా. అటువంటి వాళ్ళకి తప్పించి మిగతా ఎవ్వరికి కూడా మృత్యువు నుంచి వాళ్ళు తప్పించుకోలేరు అనమాట. భాష్యం ఇది చూడండి. ఇక్కడ శిలా ప్రభుపాద కూడా చెప్తున్నారు, ప్రకృతి చే విధించబడినప్పటికీ మృత్యుఘాతమును పూర్ణుడగు యోగి అతిక్రమించిన ఉపమానం ఇచ్చుట ఉసుకబడినది. అయితే భగవంతుడి శక్తిని ఎవ్వరు కూడా దాటలేరు, వాడు అతిశయించలేరు. కాబట్టి ఇక్కడ ఈ దానవుడు ఏంటంటే భగవంతుడిని సంహరించాలని చేసే ఆ ప్రతి ప్రయత్నం కూడా వ్యర్థ కార్యమే అని అన్నారు. అని చెప్తూ, యోగారేవుడులైన వారు ప్రకృతి నియమం నుంచి విడిపడి ఉందరు, మృత్యుఘాతమైనందు వారి మీద పనిచేయదు. అంటే ఏదైతే మృత్యు అనేది సంభవిస్తుందో అది దాని ప్రభావం వాళ్ళ మీద చూపించదు అనమాట. వాళ్ళ యొక్క యోగ బలం వల్ల ఆ మృత్యుని వాళ్ళు ఎదుర్కొన్నట్టుగా ఇక్కడ ఇదేంటంటే మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే, ఓ యోగి మృత్యుని జయించాడు అనిపిస్తుంది. కానీ అతను ఏంటంటే భగవంతుని సేవ చేసేందుకు ఎప్పుడు తన దేహాన్ని వదలాలో అతను నిశ్చయించుకుంటాడు అనమాట. అయితే వీళ్ళు ఇక్కడ ఈ భగవంతుని యొక్క శక్తి గురించి చెప్తూ శిలా ప్రభుపాదులు ఏమన్నారంటే, భగవంతుడికి ఏ రకంగా శక్తి ఉంటుందో భక్తులకు సైతం కూడా భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల భగవంతుడిని సేవించేందుకు వాళ్ళు శక్తిని కలిగి ఉంటారు. అందుకని వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు అని చెప్పారు అన్నమాట. నేను సరే ఇది అయినా క్లాస్ ఒక్కసారి ఇంకొకటి గుర్తుకొచ్చింది నాకు, డిస్కస్ చేస్తా. సరోజన మాతాజీ ఇప్పుడు మీరు చదవండి. పునర్గతాం స్వామాదాయ భ్రామయంతమవీక్ష్ణశః అభ్యధావద్ధరీకృతః సంరంభాదస్తదచ్చదం. హరే చదవండి కృష్ణ సరోజన. మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రణామం మాతాజీ. చదవండి, మీరే చదవండి. పునర్గాదం స్వామాదయ భ్రమయంత భవిష్టశః అవ్యదానావదర్ది క్రుద్ధః సరంబాదష్ట చదచ్చదం. క్రోధంతో అంత దీర్ఘాలు పోయినాయి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకా జాగ్రత్త చదవండి. క్రోధముతో సంరంభాదష్ట గచ్చదం. క్రోధంతో పెదవిని కొరుకుచు గదను తిరిగి చేతికి చేపట్టి పదే దానిని తిప్పుచున్న దానవుని చెంతకు భగవానుడు తన క్రోధమును ప్రదర్శించుచు పరిగిడెను. హరే కృష్ణ మాతాజీ. 15వ శ్లోకంలో ఏం చేశారు? ఎప్పుడైతే అతను గదతోటి తన మీద దూకాడో సరిగ్గా వక్షస్థల మీద గదతో మోదే సమయానికి స్వామి చాకచక్యంగా పక్క జరిగి ఆ గదాఘాతాన్ని తప్పించుకున్నారు. కానీ ఈ దానవుడు అట్లా ఊరుకోవట్లేదు. అతను పదే ఆ గదని తిప్పి యుద్ధానికి బయలుదేరుతున్నాడు. ఆ బయలుదేరుడు కూడా ఎట్లా బయలుదేరుతున్నాడు అంటే క్రోధంతో, విపరీతం క్రోధంతో ఉన్నాడు కదా. అటువంటి ఆ దానవుని చూసి భగవంతుడు కూడా నేనేం తక్కువ తిన్నాను తన క్రోధాన్ని ప్రదర్శిస్తూ భగవంతుడు ఈ దానవుడి మీదకి పరిగెత్తాడు అని 16వ శ్లోకం చెప్తుంది అన్నాడు. అదే నేను చెప్పా కదా, ఈ 13 నుంచి 20 దాకా మెయిన్ గా హిరణ్యాక్షుడికి వరాహస్వామి మధ్య యుద్ధం జరిగేది చెప్తారనమాట.
తతశ్చ గదయా రాతిం దక్షిణస్యాం భృవి ప్రభుః అజగ్నే సతుతాం సౌమ్య గదయా కోవిదో హనత్. హరే కృష్ణ మాతాజీ. హరే చదవండి. కృష్ణ మాతాజీ చదవాలా మాతాజీ? మీకంటే ముందు ఇంకెవరో చదువుతున్నారు. 1 సెకండ్. నాగమణి మాతాజీ మీ చదవండి. కృష్ణవేణి నెక్స్ట్ మీరు చదవండి అమ్మా. చదవండి నాగమణి మాతాజీ. తతశ్చగదయారాతిం దక్షిణస్యాం హృది ప్రభుః అజగ్నే సతుతాం సౌమ్య గదయా కోవిదో హనత్. పిదప భగవానుడు తన గదతో శత్రువు యొక్క కుడి కను బొమ్మపై ప్రహారం కావించెను. కాని ఓ విదురా, ఆ దానవుడు యుద్ధ కోవితుడైనందున గదా విన్యాసంతో తనను తాను రక్షించుకొనెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇవి చదువుతుంటే మనం చిన్నప్పుడు చూసిన పౌరాణిక సినిమాలు భలే గుర్తుకొస్తాయి కదా. వాడు గదా యుద్ధం చేస్తుంటే ఒకళ్ళ నుంచి ఒకడు ఆ ఘాతాలు తప్పించుకునేందుకు వాడు చేసే విన్యాసాలు మనం దీన్ని ఊహించుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ముందు హిరణ్యాక్షుడు గదతో తన మీద దూకినప్పుడు స్వామి తప్పుకొని తన వక్షస్థలం మీద గద పోటు తగలకుండా కాపాడుకున్నట్టు, ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే గదతోటి అతను హిరణ్యాక్షుడి కుడి కనుబొమ్మ మీద కొట్టబోతాడో, ప్రహారం చేయబోతాడో, ఈ దానవుడు ఏంటి అతను కూడా ఎక్స్పర్ట్. ఆయనకి ఎట్లొచ్చింది ఆ యుద్ధ ప్రావీణ్యత? ఆ స్వామి ఇచ్చిందే కదా. అతను ఆ యుద్ధ కోవిదుడు అంటే ఎక్స్పర్ట్ కాబట్టి అతను ఏం చేశాడంటే మళ్ళా గదను అడ్డం ఇచ్చి గదా విన్యాసంతో తనను తను కాపాడుకుంటాడు. భగవంతుడు చేసిన దాడి నుంచి హిరణ్యాక్షుడు చేసే దారి నుంచి భగవంతుడు, ఈ రకంగా ఒకడొకడు రక్షించుకుంటుంటారు, యువతలతో పోరాడుతుంటారు అనమాట. 18th. ఏవం గదభ్యాం గురువీభ్యాం హర్యక్షో హరిరేవ చ జిగీషయా సుసంరబ్ధ అన్యోన్యమభిజగ్నతుః. చదండి కృష్ణవేణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. ఏవం గదాభ్యాం గురుభ్యాం హర్యక్షో హరిరేవ చ జిగీషయా సుసంరబ్ధావన్యోన్యమభిజిగ్నతు. చూడండి కింద సంరబ్ధౌ అన్యోన్యం అభిజగ్నతుః. సుసంరబ్ధావన్యోన్యమభిజగ్నత. ఈ రీతిని హరిక్ష దానవుడు దేవదేవుడగు శ్రీహరి ఇరువురును చెలరేగి విజయమును కోరుచు తమ గదలతో ఒకరినొకరు మోదుకొనిరి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. లాస్ట్ ఒక పదం ఉంది, శిల ప్రభుపాద భాష్యము ప్రభుపాద్కి జయ. హరక్షుడు అనునది హిరణ్యాక్ష దానవునికి వేరొక నామము. హరే కృష్ణ. హరే కృష్ణ. సో శిల ప్రభుపాద ఏం చెప్పారంటే మనం సడన్ గా చదువుతూ ఇక్కడ హర్యక్షో హరిరేవచ అని హర్యక్షుడు ఎవరు అని మనం కన్ఫ్యూజ్ కాకుండా, హర్యక్షుడు అంటే హిరణ్యాక్షుడికునే ఇంకొక పేరు. అందుకని ఆ ఇద్దరి మధ్య హోరాహోరిగా పోరాటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఏంటి తమ విజయం కోరుతూ వాళ్ళు పోరాడారు. ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు పోరాడితే ఇంకోళ్ళు వాళ్ళని కాపాడుకుంటూ ఈ రకంగా ఒకళ్ళొకళ్ళు కథలతోటి మోదుకున్నారు అని చెప్పి ఆ హిరణ్యాక్షుడు భగవంతుడి యొక్క మధ్యన యుద్ధం యొక్క సీన్ ని మనకు శ్రీమద్ భాగవతం ద్వారా ఈ చాప్టర్ ద్వారా చెప్పడం జరిగింది. నేను ఇంకొక 5 నిమిషాలు తీసుకొని ఆపేస్తా. 19th శ్లోక చెప్పను, ఎందుకంటే 19th శ్లోక ఏంటంటే మన భూమికి ఇదివరకు ఏం పేరు ఉండేది, ఇప్పుడు ఈ పేరు ఎలా వచ్చింది, ఇవన్నీ చెప్తున్నారు అనమాట. మనం రేపు చదువుకుందాం. నేను ఒక 2 విషయాలు చెప్తా. ఒకటి ఏంటంటే మనం ఫస్ట్ ప్రీవియస్ శ్లోకాల్లో 7వ శ్లోకంలో అతను పారిపోతున్నట్టుగా ఉండడము, తర్వాత హిరణ్యాక్షుడు ఎంబడి పడుతుంటాడు అనమాట. ఆయన ఏమంటాడు అంటే ఎప్పుడైతే భగవంతుడు ధరణీమాతతోటి నీటి నుంచి బయటికి వస్తాడో అతను వెంబడి పడుకుంటూ చాలా పరుషంగా మాట్లాడతాడు అనమాట. పిడుగు వలె గర్జించు అతను పంతమాడు శత్రువు ఎదుట నుంచి పరుగు తీయటకు నీకు సిగ్గుగా లేదా? సిగ్గులేని వారికి నిందార్హమైంది ఏదీ లేదు అని చెప్తాడనమాట. మనం ఈ సంఘటన చదివినప్పుడు మనకి ఇంకేం గుర్తుకొస్తుంది? హరే కృష్ణ. కృష్ణుడు పారిపోతాడు అంటారు కదా మాతాజీ. ఎప్పుడు పారిపోతాడు మాతాజీ?
జరాసంధుడి నుంచి పరగాసురుడు. ఈ మధ్య కృష్ణ బుక్ చదువుతున్నాం కదా, అందుకే అడిగా. రణచోర్ జరాసంధుడు అనేక సార్లు తన సైన్యంతో వస్తాడు, భగవంతుడు వాళ్ళందరినీ సంహరిస్తాడు. మళ్ళీ ఆయన కొత్త అందరి రాక్షసులు తనలాంటి స్వభావం దానవ స్వభావం ఉన్న వాళ్ళందరినీ కూడా పట్టుకొని మళ్ళా దాడికి వస్తాడనమాట ద్వారకకు. అట్లా ఎన్నిసార్లు అవుతుంది మొత్తం? 18 సార్లు మాతాజీ. 17 సార్లు పారిపోతాడు. 18 సార్లు పారిపోతాడు మాతాజీ. అప్పుడు పారిపోతుంటాడు. అప్పుడు భగవంతుడు భయపడి పిరికివాడే పారిపోవట్లేదు. ఆయన యొక్క ప్లాన్ వేరే ఉంది, మాస్టర్ ప్లాన్ వేరే ఉంది. కానీ ఇతనేమంటాడంటే, నువ్వు యుద్ధం నుంచి పారిపోతున్నావా పిరికివాడు అని రణచోడ్ అంటారు అనమాట. ఆ స్వామిని రణచోడ్ అని చెప్తారు కదా. అది గుజరాత్ లో వల్ల విద్యానగర్ అనే మన ఊర్లో అక్కడ చక్కటి ఇస్కాన్స్ ఉంటుంది. భక్తికా స్వామి మహారాజ్ వన్ ఆఫ్ ద ప్లేస్ అనమాట. అది ఆయన శిష్యులు ఎక్కువ ఉంటారు అక్కడ. వల్ల విద్యానగర్ కి కొంత దూరంలో ఈ రణచోడ్ నాథ్ అనే ప్లేస్ ఉంటుంది అనమాట. అక్కడ ఎక్కడైతే భగవంతుడు యుద్ధం నుంచి అనేక సార్లు పారిపోతాడో, ఎక్కడైతే ఆయన రణచోడుగా సంబోధింపబడతారో ఆ మందిరం ఇప్పటికి ఉంది. చాలా అద్భుతంగా ఉంటుంది గుడి అది. సో మీరు ఎప్పుడైనా గుజరాత్ అటు సైడ్ పోతే అది కూడా చూడండి. అదొకటి. ఇంకోటి మీతో ఏం షేర్ చేద్దాం అనుకుంటే, ఈ కర్తవ్య పరాయణలో విమర్శలు అని చెప్పాను కదా, దాంట్లో మనం శిలా ప్రభుపాదను గుర్తు చేసుకున్నాం. అదే రకంగా శ్రీ వైష్ణవ కల్చర్ లో ఉన్న ఆచార్యులు ఒకరు, ఇప్పుడు అందరు చిన్నజీయం గారు అంటారు, రామానుజ చిన్న రామానుజీయ స్వామి శ్రీమన్నారాయణ. సో అయితే ఆయన మీద కూడా చాలా విమర్శలు వచ్చేది. ఎందుకంటే ముందు ఉన్న జీయ స్వామి ఆయన దేశాన్ని వదిలి ఎప్పుడు వెళ్ళలేదు. కానీ చిన్నజీయర్ గారు ఆయన ఎడ్యుకేటెడ్, యంగ్, ఆయనకు కొంచెం ఆధునిక భావాలు ఉన్నవాడు. కాబట్టి ఆయన ఏంటంటే బయట కంట్రీస్కి ఆయన వెళ్ళేవారు. వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళందరూ విమర్శించేది, ఇక్కడ ఉండి ప్రచారం చేసుకోవచ్చు కదా, అమెరికాకి వెళ్ళాలా, వీళ్ళకి ఇప్పుడు అక్కడ పోవడం అవసరమా అని. కానీ ఆయన ఎప్పుడు అటువంటి విమర్శలకు లొంగిపోలేదు. తన యొక్క ఏమంటారు, ఆ ప్రచారం చెయ్యాలి అన్న ఆ భావనాన్ని ఎప్పుడు అణుచుకోలేదు, ఇంకో వాళ్ళు విమర్శిస్తారని. ఆయన ఎందుకు అమెరికాను ఎన్నుకున్నారంటే 2 కారణాలు. ఒకటి, ప్రస్తుతం మన దగ్గర ఉండే ఈ యువ సభ్యులందరూ పాశ్చాత్య దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ధనార్జనకు వెళ్తున్నారు. కొన్నిసార్లు దేశం నుంచి, దేశ సభ్యత నుంచి, పెద్దవాళ్ళ నుంచి దూరంగా ఉన్నప్పుడు వాళ్లకు ఇటువంటి భక్తి విషయాలు కానీ, సాంప్రదాయాలు కానీ ఏ రకంగా మనం ప్రవర్తించాలని తెలియకుండొచ్చు, తెలియకుండొచ్చు, పాటిస్తుండొచ్చు, పాటించకపోతుండొచ్చు. మరి అట్లాంటి మన వాళ్లకు చెప్పి, భగవంతుని గురించి చెప్పి, ఎలా నడవాలి, ఎలా నడుచుకోవాలో చెప్పి, ఈ సంస్కృతి, నాగరికత గురించి చెప్పాల్సిన బాధ్యత ఆచారంగా తన మీద ఉంది అని ఆయన భావించారు. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, వాళ్ళు సంపాదించిన ఈ ధనాన్ని వాళ్ళు సద్వినియోగం చేయొచ్చు, దుర్వినియోగం చేయొచ్చు. అక్కడ విలాసాలకు కూడా వాడచ్చు. ఆ రకంగా దుర్వినియోగం చేసే బదులు ఆ ధనాన్ని తీసుకొచ్చి ఇక్కడ ధార్మిక కార్యాలకు వాడచ్చు కదా. ఈ 2 ఉద్దేశాలతోటి ఎంతో మంది నేను నా చెవులారా మా పెద్దవాళ్ళందరూ కూడా అంటుంటే, అయినా కూడా ఆయన ఆ ప్రచారాన్ని ఆపడం, విదేశాలకు వెళ్ళడం ఆయన ఆపలేదు. ఎందుకంటే హయ్యర్ అంటే ఆయన యొక్క గోల్ ఇంకా ఉన్నతమైంది కాబట్టి ఇటువంటి విమర్శలు ఆయన ఆపలేదు. ఎందుకో నాకు చదువుతుంటే సడన్ గా ఆయన గుర్తుకొచ్చారన్నమాట. శిలా ప్రభుపాదులు ఎలా చేశారో అదే రకంగా చిన్నజీయం గారు కూడా మిగతా విమర్శలన్నీ ఎదుర్కొని ఆయన ఇప్పుడు అక్కడ ఎంతో మంది వాళ్ళు భగవద్ నామాన్ని చెప్పిస్తున్నారు, భగవద్గీత చెప్తున్నారు, అన్ని ఈవెన్ వైష్ణవ ప్రబంధాలు చదువుతున్నారు. ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా అందరు చేస్తున్నారు లేదో, వాళ్ళు అట్లా ఆ సంస్కృతిని కాపాడుతున్నారు. ఎందుకు అంటే విమర్శలకు పోకుండా తన కర్తవ్య పాలనలో ఒక ఆచార్యుడు అట్లా వెళ్ళడం మూలంగా. ఈ 2 మీ నోటీసులు తెద్దాం అనుకున్నా. హరే కృష్ణ. సో గ్రంథరా శ్రీమద్ భాగవతానికి జై. హరే కృష్ణ మాతాజీ. మన ఇండియాలో ఇంకా ప్రవర్తించలేరు మాతాజీ. అంగిలి లేదు, మంగళం లేదు, అంట్లు లేవు. ఒక్కొక్కసారి విసిగెత్తది మాతాజీ, ఏం చేయలేకపోతాము. ఎందుకంటే మనమేమో వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ లో పడితే
అక్కడ ముఖ్యంగా అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ సంస్కృతి మర్చిపోతామేమో, మన వల్ల ఏమైనా పొరపాటు అవుతుందో వాళ్ళు దాన్ని పట్టుకొని ఉన్నారు. మనం దూరం దగ్గరలో ఉండేటట్టు నిర్లక్ష్య ధోరణి మనకు. యా రికార్డింగ్ ఆపండి, ఏం తల్లి? రికార్డింగ్ ఆపమని చెప్తున్నాను. తను నేను కాదుగా. మీరు కాదు, దామోదరి. ఉమ్, నేను కాదు, దామోదరి చేస్తుంది. అవును. సర్లే మాకు దామోదరి తను ఇక్కడ ఆపురా. సండే ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పిన దాంట్లో అర్థం కానిది ఏమైనా ఉందా? హరే కృష్ణ మాతాజీ. అర్థం కాకపోవడం మాతాజీ. చెప్పండి సన్యాసి మాతాజీ. ఇప్పుడు ఈ జై విజయులతోని యుద్ధం చేయాలని కోరిక ఉన్నది అని చెప్పేసి ఇది వరకు మాట్లాడారు. ఆ కోరిక వల్ల ఈ యుద్ధాన్ని గురించి అంతలా వివరిస్తున్నారేమో కదా మాతాజీ. అవును అవును, ఎందుకంటే ఆ యుద్ధ క్రీడ మాతాజీ అది, అదొక ఆయన కోసం ఒక వినోదం అన్నమాట. అందుకే దాని యుద్ధ క్రీడ వినోదం కోసం. స్వామి వినోదం. రసాయని మాత చెప్పారు వినోదం. కదా, డిఫరెంట్ రీజన్స్ అట్లా అయింది అని. వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే భగవంతుడికి ఆ యుద్ధం చేయడంతో వచ్చే ఆనందాన్ని పొందించేందుకు ఆయన అంత సమయుజ్జి ఉండాలి కాబట్టి, ఆయన అంత శక్తివంతుడు ఉండాలి. ఏముంది ఇప్పుడు పెద్ద పెద్ద పైల్వాను ఎవరో పక్క చిక్కునోడితో కొట్లాడితే వాడి ఎంబడి పడిపోతే ఆనందమే ఉంటుంది వాడికి కదా. అంతే కదా, అతనికి అంతే కదా. తనకు ధీటుగా ఉండే శత్రువుతో పోరాడితే ఉండే ఆనందం వేరు. అందుకని ఇద్దరు అలా వాళ్ళిద్దరిని వచ్చారు. ఎన్నుకున్నారు, హరే కృష్ణ వాళ్ళిద్దరిని మాతాజీ. ఎన్నుకుని ఆ, యుద్ధం హరే చేస్తున్నారు. కృష్ణ అదే మాతాజీ. యుద్ధం అలా అక్షరం అక్షరం వర్ణించుతుంటే ఆ పాతది గుర్తుకొచ్చింది. అందుకని వాళ్ళని చూసి చేసుకోవడం వల్ల ఇంతలా వర్ణిస్తున్నారు అని. మామూలుగా యుద్ధాన్ని ఇంత వర్ణించరు, ఎందుకంటే యుద్ధం అంటే హింసతోటి రక్తపాతంతో కూడి ఉంటుంది. కానీ ఇది కానీ స్వామి యొక్క లీలా లీల. వినోదార్థం కాబట్టి ఇంత ఇంపార్టెన్స్ ఉంది. అది అవును. హరే కృష్ణ మాతాజీ. సరే. రామావతారంలో చెప్పండి. జాంబవంతుడు కూడా కోరుకుంటే కృష్ణావతారంలో కోరిక తీరుస్తాడు కదా మాతాజీ. అవును అవును అవును, అక్కడ జామవంతుడు కోరుకున్నాడు, ఇక్కడ స్వామి కోరుకున్నాడు యుద్ధం చేయాలని. స్వామి అది కోరుకున్నాడు. మాతాజీ 2 యుగాలు బతికిండ మాతాజీ జాంబవంతుడు. 2 యుగాలు. జాంబవంతుడు పరశురాముడు అట్లా చదువుతుంటే అయితే అబ్బా అనిపిస్తుంది మాతాజీ. అవును, వాళ్ళకు చాలా ఆయుష్ ఎక్కువ. ఆయుష్ ఎక్కువ. ఆ, హరే కృష్ణ. రసరాణి మాతది ఏదైనా యాడ్ చేస్తావా? ఏదైనా మిస్ అయ్యానా? లేదు మాతాజీ, అన్ని యాడ్ చేస్తారు. నాకు ఒక్క పాట అలవాటు ఉంది. రసరాణి జరాసంధ. ముందు చెప్పబోయే ఆలోచిస్తుంది, నేను చెప్పి నాకు ఆలోచిస్తున్నా కొద్ది నాకు ఇంకా 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 గుర్తుకొస్తుంటాయి వాటి అవును, గురించి. మీరు అదే జరాసంధ అప్పుడు చెప్తారేమో అనుకున్నా, ఈ విధంగా ఎవరికి ఉంది అనేసి. తర్వాత గుర్తొచ్చినట్టుంది మీకు. అదే అంటున్నా, నేను తర్వాత ఆలోచిస్తుంటే నాకు మళ్ళీ అదొకటి శిల మీకు ప్రభుపాద ఎప్పుడు ఆ రివిజన్ లోనే వస్తాయి మీకు పాయింట్స్ ఎక్కువ చెప్పేటప్పుడు కన్నా. హరే కృష్ణ. ఓకే తల్లి. సో సీ యూ టుమారో. రేపు కొన్ని ఇంకా ఎక్కువ శ్లోకాలు చేసేందుకు ప్రయత్నిద్దాం. ఎందుకంటే అప్పుడు అన్ని డైరెక్ట్ ముందేంటి, పైన ఒకటి చెప్తున్నారు, అంతర్గతం అర్థం వేరే ఉంది. కానీ ఇప్పుడు మనకు ఏం లేవు, డైరెక్ట్ అటాక్ లేదు. సో రేపు ఇంకా తొందరగా అవుతుంది అని ఆశిద్దాం, ఎక్కువ శ్లోకాలు. హరే కృష్ణ. హరే కృష్ణ మాత ప్రణామం. చెప్పండి మాతాజీ. ఏం లేదు మాతాజీ, భగవంతుడికి ఆ కోరిక కూడా మనల్ని తృప్తిపరిచి ఇక్కడ విని మనం తరించడానికే కలిగింది కదా. ఆయన కోరిక, ఆయన అందం కూడా మనతో, ఇదంతా మనం ఇప్పుడు ఎందుకు వింటున్నాం ఆయన కోరిక వల్లనే కదా. అది లేకపోతే ఇప్పుడు మనకి ఇది వచ్చేది కాదు, ఇది వినేవాళ్ళం కాదు. అసలు ఆయన కోరిక వల్లనే మనకి మళ్ళీ ఆనందం ఇచ్చి తరింపజేస్తున్నాడు అని అనిపించింది నాకు. కరెక్ట్ కాదు తెలియదు. హరే కృష్ణ. కరెక్ట్. ఆయన లీలలన్నీ అందుకే లీలా వినోదాలు అంటారు. మన ఆనందించి అవి తలుచుకొని తద్వారా భగవంతుని చేరాలని కోరిక మనలో రావాలని. భావ యతీశ సత్వేన లోకాన్వై లోక భావన. ఇదంతా రీజన్ ఆయన తెలుస్తుంది ఆ కదా. మనలో ఉండి అది మనల్ని ఆకర్షించేందుకు ఆయన చేస్తారు ఇవన్నీ. అదే అనిపించింది మాతాజీ. యా. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏం చేసినా కానీ లీలలే గుర్తొస్తుంటాయి మాతాజీ. ఆ లీలలు గుర్తు రావాల్సిందే భక్తుల విధి అది. అది గుర్తుంచుకోవాలి మనం అంతే. స్క్రీన్ షేర్ ఆపేసేస్తా నేను. యా. హరే కృష్ణ. సరాణి మాతాజీ, స్పెషల్ ప్రేయర్స్ అండ్ చాంటింగ్. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి ఉషా. హరే కృష్ణ. మాతాజీ, ఇప్పుడు భగవంతుడితో ఫైట్ చేసి హిరణ్యాక్షుడికి మోక్షం దొరుకుతుంది కదా మాతాజీ.
అంటే అవును. మోక్షం అంటే ఏంటి మాతాజీ? మీన్స్ హెవెన్ కి పోతారా అథవా భగవంతుడిలో ఐక్యమయ్యేదా అట్లా ఏమి మాతాజీ? నో, భగవంతుని ఐక్యం కారు, మళ్ళా భగవంతుని ఏదైతే తన స్థానం ఉందో అక్కడికి వెళ్ళిపోతారు అని వాళ్ళు. మ్మ్. వాళ్ళు అంటే ఇప్పుడు భగవంతుని జయ లీనం విజయ అవ్వాలని కోరుకోలేదు. లీనం అవ్వాలని కోరుకోలేదు వాళ్ళు, భగవంతుని సేవించాలని కోరుకున్నారు. ఎస్ మాతాజీ, కరెక్ట్. అంటే ఇప్పుడు హిరణ్యాక్షుడు మళ్ళీ జయ విజయ ఒక పోస్ట్ అదే Yes. దాంట్లో వస్తారనమాట. అవును. ఒకసారి రసరాణి మాత చెప్పిన దానికి ఆ మూడు శాపాలు పూర్తయ్యేదాకా వాళ్ళు ఎక్కడికి వెళ్తారని చెప్పారు రసరాణి అప్పుడు, ఒక్కొక్క యుద్ధం అయిపోయినాక. లేదు మాతాజీ, మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఇంకొక బతు తీసుకుంటారు అంతే. అప్పటి వరకు వెయిట్ చేయడం ఏమి ఉండదు మాతాజీ, నెక్స్ట్ వెంటనే వస్తారు వాళ్ళు. ఎంబడే ఎక్కడ వస్తారు అంటే మాతాజీ వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు దీని తర్వాత కూడా చెప్తారు మాతాజీ, హిరణ్యాక్ష హిరణ్యకశిపు ఎక్కడికి వెళ్తారు అనేది మనకి. అది ఉషా చెప్పే కదా, భాగవతంలో మనకి ఆన్సర్స్ వస్తాయి, ఉందో లేదు అంతే. కాకపోతే ఏంటంటే ఆ టైం వరకు వాళ్ళు వెయిట్ చేస్తారు అంతే, తర్వాత వెంటనే మళ్ళీ బర్త్ తీసుకుంటారు. కాకపోతే మనకేంటంటే ముక్తి దొరికింది అంటే మీరు అనుకున్నట్టు ఏంటంటే భగవంతుడిలో కలిసిపోయారు కదా, మళ్ళీ ఎలా వస్తారు, ఒకసారి భగవంతుడి దగ్గరికి వెళ్తే మళ్ళీ రారు కదా, ఈ క్వశ్చన్స్ అన్ని వస్తాయని వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ముక్తి అనేది అట్లా డైరెక్ట్ గా ఆ ముక్తి దొరకదు అనమాట. వాళ్ళు జస్ట్ ఒక చోట వెయిట్ చేసి మళ్ళీ బర్త్ తీసుకొని మళ్ళీ వస్తారు. ఉషా మీరు అన్నారు కదా ఈ ముక్తి గురించి, సాహిత్యం గురించి, శిలా ప్రభుపాద చాలా చోట్ల క్లియర్ చెప్పారు. ఈవెన్ భాగవతంలో కూడా ఉంది సాలోక్య శాస్త్రి అని. ఈ 5 రకాల ముక్తిలో భగవంతుడిలో కలిసిపోవాలని ఏ భక్తుడు కూడా కోరుకోడు. భక్తుడు కోరుకునేది అంటే విడిగా ఉండి భగవంతుడిని సేవించాలి అనుకుంటారు. ఆ సాహిత్య ముక్తి వాళ్ళు కోరుకోరు. అదొక్కడి గుర్తుంటే చాలా, మనం భక్తులు కోరుకోరు. సెవెంత్ క్యాంటోలో కూడా మాతాజీ మనకి ప్రహ్లాద్ మహారాజు అది ఆ శిశుపాలని చంపినప్పుడు ఆయన అడుగుతాడు కదా నారద మహర్షి, యుధిష్ఠిర మహారాజు అడిగినప్పుడు చెప్తాడు కదా. అవును, అది ఎట్లా సాధ్యం అని అడిగినప్పుడు ఆన్సర్ చెప్తాడు కదా క్లియర్ గా నారద మహర్షి. నారదుడు. సో ఇది మనం ఏంటంటే అదొక్కటి మైండ్ లో పెట్టుకోవాలి, సాహిత్య భక్తి కోరుకోరు చాలు. ఇంకోటి ఏంటంటే నేను అనుకోకుండా నేను ఉషాను కలిసిన రసరాణి మాతాజీ ఇంట్లో, ఎప్పుడు గొంతు వినడమే, నిన్న మనిషి ప్రత్యక్షంగా కలిసాను నేను. ఇట్స్ వెరీ నైస్. హరే కృష్ణ. ఓకే మరి టైం అయింది. మాతాజీ చెప్పండి మాతాజీ, ఎవరికైనా స్పెషల్ ప్రేయర్స్ ఉన్నాయా మాతాజీ?